వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ అండగా ఉంటుందన్న హోంమంత్రి. అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన వంగలపూడి అనిత. నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు చేసి అప్పుల ఆంధ్రాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి. ప్రతిపక్షంలో ప్రశ్నించిన జనసేన పార్టీ పాలకపక్షంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్న రాజా. బీసీ సామాజిక వర్గం సామాజిక హక్కుల సాధనకై విశాఖలో ఉద్యమ బాట చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం బీసీలకు అందాల్సిన సహకారాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగిన నేతలు. జాతీయ స్థాయి షెడ్యూల్ తెగలు సంక్షేమ కమిటీ సమావేశం భువనేశ్వర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రంపచోడవరం ఎమ్మెల్యే. ఆదివాసుల పురోగతిని మెరుగుపరచడం, సామాజిక అభివృద్ధికై శిరీషాదేవి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కలిసి రాష్ట్ర హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత అందజేశారు. 50 మందికి 45 లక్షల రూపాయల చెక్లను అనిత చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న దురదృష్టవశాత్తు చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇతర కుటుంబాలకు అనిత అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్న పార్టీ ఏమైనా ఉన్నది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజల కష్టాలు తన కష్టంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర ఇళ్ళవేల్పు మా అనకాపల్లి నూకాలమ్మ పండుగ చేసుకోవడానికి రోజు ఇక్కడికి రావడం జరిగింది. అనకాపల్లి నూకాలమ్మని దర్శించుకొని అనకాపల్లి నూకాల తల్లి దీవెనలు అందుకొని ఈరోజు మా సోదరులు పీలా గోవింద సత్యనారాయణ గారి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిజంగానే ఒక శుభ పరిణామం కింద భావించాలని అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మా అదృష్టం. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటే చాలు, ఒక భరోసా వస్తుంది, ఆ కుటుంబానికి ఒక భరోసా వస్తుంది. అదేవిధంగా ఒక గౌరవంగా మేము సొసైటీలో బతకాలన్న నమ్మకం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రోజు నిజంగా గోవింద సత్యనారాయణ గారు, మా తాతబాబు గారు, సురేంద్ర వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత నిజంగా చాలా ఆనందం అనిపించింది. 1 కోటి సభ్యత్వాలు చేసేటప్పుడు చాలా మంది సభ్యత్వాలు చేసుకుని ఏం చేస్తారు, సభ్యత్వం ఇలా చేశారు అలా చేశారని నారా లోకేష్ గారిని ఎత్తిపొడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన దేశంలోని ఏ పార్టీకి కూడా, ఏ ప్రాంతీయ పార్టీకి కూడా 1 కోటి సభ్యత్వాలున్న పార్టీ లేదు. ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. కార్యకర్తని నిజంగా కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్తగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి, ఆ కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే తన కుటుంబంలో సభ్యులకి కష్టం వచ్చినట్టుగా భావించి నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఆ కుటుంబాలను ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఈ రోజు వాటిలో సంబంధించి సభ్యత్వాలకు సంబంధించి చనిపోయిన వాళ్ళకి ఈరోజు ఇద్దరికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేము ఒక లెటరే ఇచ్చామండి. ఈరోజు చెక్ కూడా కాదు, డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకే డబ్బులు పడే పరిస్థితి కూడా. వాటితో పాటు సుమారుగా 45 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి సంబంధించి దగ్గర 50 మందికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియకుండానే 5 సంవత్సరాలు గడిపేసింది. కానీ మళ్ళా మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ పనులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ చెప్తున్నాం, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. ఈరోజు ఉత్తరాంధ్ర ఇళ్ళవేల్పు అనకాపల్లి నూకాలమ్మ పండుగ చేసుకోవడానికి రోజు రావడం జరిగింది. అనకాపల్లి నూకాలమ్మని దర్శించుకొని అనకాపల్లి నూకాల తల్లి దీవెనలు అందుకొని ఈరోజు మా సోదరులు పీలా గోవింద సత్యనారాయణ గారి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిజంగానే ఒక శుభ పరిణామం కింద భావించాలని అదృష్టం కింద భావించాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మా అదృష్టం. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటే చాలు, ఒక భరోసా వస్తుంది, ఆ కుటుంబానికి ఒక భరోసా వస్తుంది. అదేవిధంగా ఒక గౌరవంగా మేము సొసైటీలో బతకాలన్న నమ్మకం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రోజు నిజంగా గోవింద సత్యనారాయణ గారు, మా తాతబాబు గారు, సురేంద్ర వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత నిజంగా చాలా ఆనందం అనిపించింది. 1 కోటి సభ్యత్వాలు చేసేటప్పుడు చాలా మంది సభ్యత్వాలు చేసుకుని ఏం చేస్తారు, సభ్యత్వం ఇలా చేశారు అలా చేశారని నారా లోకేష్ గారిని ఎత్తిపొడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన దేశంలోని ఏ పార్టీకి కూడా, ఏ ప్రాంతీయ పార్టీకి కూడా 1 కోటి సభ్యత్వాలున్న పార్టీ లేదు.
ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. కార్యకర్తని నిజంగా కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్తగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి, ఆ కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే తన కుటుంబంలో సభ్యులకి కష్టం వచ్చినట్టుగా భావించి నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఆ కుటుంబాలను ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు వాటిలో సంబంధించి సభ్యత్వాలకు సంబంధించి చనిపోయిన వాళ్ళకి ఈరోజు ఇద్దరికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేము ఒక లెటరే ఇచ్చాము. ఈరోజు చెక్ కూడా కాదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే డబ్బులు పెట్టే పరిస్థితి. వాటితో పాటు సుమారుగా 45 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్స్కి సంబంధించి దగ్గర 50 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియకుండానే 5 సంవత్సరాలు గడిపేశారు. కానీ మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ పనులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ చెప్తున్నాం, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము కూడా చాలా గర్వంగా తలెత్తుకుని తిరిగే పరిస్థితులు కనిపిస్తాం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం మార్కెట్లో పొలిటికల్ ట్రేడింగ్ చేస్తూ వేల కోట్లు వెనకేసుకోవడానికి చూస్తుందని, రాష్ట్రంలో విద్య, వైద్య, ఆరోగ్య రంగాలను ప్రశ్న పట్టించి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సుమారు 14 నెలల వ్యవధిలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పుల ఆంధ్రాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్ల మరమ్మతుల పేరిట కోట్ల రూపాయలను కాజేశారని విమర్శించారు. ప్రతిపక్షంలో ప్రశ్నించిన జనసేన పార్టీ పాలకపక్షంలో జరుగుతున్న అన్యాయాన్ని, అవినీతిని ప్రశ్నించకుండా మౌనం వహించడం, తప్పులను వెనకేసుకురావడమేనని అన్నారు. సుగాలి ప్రీతి విషయంలో ప్రశ్నించాల్సింది తెలుగుదేశాన్ని అని గుర్తు చేసుకోవాలన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడదామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊకదంపుడు ఉపన్యాసాలు రోడ్స్ గురించి చూస్తుంటే, ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉపన్యాసాలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తాం అని చెప్పి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ అద్దాల్లా తయారైపోతాయి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ నిజమని నమ్మే పరిస్థితి. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం, ఏ విధంగా రోడ్ల పరిస్థితి ఉందో. ఎంత దారుణం అంటే, దేని గురించి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మాట్లాడతారో, రోడ్లు 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 అని స్టార్టింగ్లో ఆయన ఎక్కువగా మాట్లాడారు. అత్యంత అవినీతి రోడ్లలోనే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. రోడ్లు రిపేర్ పేరుతో, R&B రోడ్లు రిపేర్ పేరుతో 18,000 కిలోమీటర్లు రిపేర్లు చేసామని చెప్పేసి R&B మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది. కానీ ఆ రిపేర్లు ఎక్కడ చేశారో మరి ఈ రాష్ట్ర ప్రజలకి వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. 18,000 కిలోమీటర్లు రిపేర్ చేసామని చెప్పేసి చెప్పారు. మరి మీరు చేసిన రిపేర్లు అయితే కనపడలేదు, కానీ మీరు చెప్పిన మాటల్లో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగింది అన్నది మాటకి స్పష్టం అవుతుంది. ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి ఒక్కసారి మీకు చూపించదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి ఇదిగో ఈ రోడ్డు కర్నూలు జిల్లాలో వేసిన రోడ్డు, ఇది వేసిన రోడ్డు, రిపేర్ చేసి వేసిన రోడ్డు. ఈ శ్రీకాకుళం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు ఇది. ఇది విజయనగరం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. కర్నూలులో అయితే ముందు రోజు రోడ్డు ఓపెన్ చేస్తే తర్వాత రోజు వర్షానికే రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి, పేపలి మండలం అనుకుంటా. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి చదివి వినిపిస్తాను. రోడ్డు పనులు చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని జైల్లో పెట్టండి,
రహదారులు నాణ్యత విషయంలో సరిగా చేయని వాళ్ళని మీరు జైల్లో పెట్టండి అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటే. మరి ఒక్క రోజులో పోయిన ప్యాపిల్ రోడ్డు కానీ, విజయనగరం రోడ్డు కానీ, శ్రీకాకుళం రోడ్డు కానీ, లేదా నా నియోజకవర్గంలో రోడ్లు కానీ, మరి వాటి విషయంలో మీరు ఏ చర్య తీసుకుంటారు? ఇవన్నీ నేను ఉదాహరణలు చూపించి మా పేపర్లు కాదు, మీ అఫీషియల్ గెజెట్, ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్, మీ అఫీషియల్ గెజెట్, మీ పేపర్లు నేను ఉదాహరణగా చూపించి ఇవన్నీ చెప్పేసి గతంలో 2.5 సంవత్సరాలు బీసీ సామాజిక వర్గం సామాజిక హక్కుల సాధనపై విశాఖలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఉద్యమ బాట పట్టింది. బీసీ సామాజిక వర్గానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ సహకారాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. దీక్షలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు, మహిళా విభాగ నేతలు పాల్గొన్నారు. కేంద్రంలో పలు ప్రభుత్వాలు మారిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపబడలేదన్నారు. ఎట్టకేలకు 33%తో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేవలం ములాయం లాలు శరద్ యాదవ్ మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్కోటా తేల్చాలని పట్టుబట్టడం వల్లే ఈ బిల్లును 30 ఏళ్ల పాటు అటకెక్కించారన్నారు. ఎట్టకేలకు 33%తో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆమోదించడం హర్షణీయమేనన్నారు. చట్ట సవరణ చేసి బీసీ మహిళకు సబ్కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. 33% మహిళా రిజర్వేషన్లతో కేంద్రం ఆమోదించిన మహిళా చట్టానికి బీసీ మహిళకు సబ్కోటా కేటాయించేలా సవరణ చేసిన అనంతరం అమలు జరపాలన్నారు. నా పేరు డాక్టర్ ఎంబీబీఎస్ అండ్ మూర్తి, బీసీ సంక్షేమ సంఘం ఎంప్లాయీస్ అధ్యక్షుడిని, అట్లాగే ఎంబీసీ యొక్క రాష్ట్ర అధ్యక్షుని కూడా. అయితే అసలు బీసీలు అనేటువంటిది ఎవరు, ఎందుకు వచ్చింది అనేటువంటి 1947కు ముందు బ్రిటిష్ ప్రభుత్వంలో ఇటువంటి సంఘాలు కానీ కులాలు కానీ ఇటువంటి ప్రాతినిధ్యాలు ఏమీ లేవు. 1900 ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో తర్వాత అసలు ఈ కులాలు దానికి అనేటువంటిది ఒక రాజ్యాంగాన్ని మనం సృష్టించుకుని ఆ రాజ్యాంగం ప్రకారం మనం ఏం చేసామంటే ఎవరికి ఏమి ఉండాలి ఏంటి అనేది రాజ్యాంగం అంబేద్కర్ తయారు చేసిన రాజ్యాంగం ప్రకారం మనం వెళ్ళాం. అయితే ఆ రాజ్యాంగంలో ఏం చేశారంటే ఎస్సీలకి ఎన్ని, బీసీలకి, ఓసీలకి, ఎస్సీలకి కొన్ని, ఎస్టీలకి కొన్ని అనేటువంటి దాన్ని నిర్విక్తంగా తెలియజేశారు తప్ప బీసీలకి ఎక్కడా కూడా ఒక విధమైనటువంటిది ఎస్సీలాగా ఎస్టీలాగా మనకు బీసీలకు ఒక నిర్దిష్టమైనటువంటి రిజర్వేషన్ అనేటువంటి లేదు. దాన్ని క్రమేపా ఏంటంటే మనం పోరాడి దాన్ని 27% ఎంప్లాయీస్లో 27% బీసీ రావాలి అనేటువంటిది ఒకటి తీసుకొని రాగలిగాం. తద్వారా మనం బీసీలు వెనకబడి ఉన్నాం. అసలు బీసీలు 60% బీసీలు ఉన్నటువంటి దేశంలో 60% బీసీలు ఉన్నటువంటి వాళ్ళు బీసీలకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఉపయోగం కానీ ఒక ప్రభుత్వంలో వాళ్ళకి ఒక స్థానం కానీ లేకుండా పోయింది. అయితే బీసీలు వేరు, ఎంబీసీలు. అప్పుడు ఎంబీసీలు అనేటువంటి అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే యాక్చువల్గా జనాధిక్యత కులాలు జనాధిక్యత అంటే 4-3 కాస్ట్లు ఉంటాయండి. అంటే మెయిన్గా జనాధిక్యత కులాలు అంటే మీకు బీసీల్లోనే యాదవ, గౌడ ఇలాంటి కులాలు కొన్ని ఉన్నాయి. అట్లాగే మీ వైజాగ్లో కూడా కొన్ని కులాలు జనాధిక్యత కులాలు. ధనాధిక్యత కులాలంటే మనకి మళ్ళీ డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు కొంతగా కొన్ని కులాలు, వీళ్ళకి మాత్రమే ప్రభుత్వాలు మరి జనాధిక్యత ఉన్న వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్సీలుగా సీట్లు ఇస్తున్నారు తప్ప ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అత్యంత వెనుకబడిన కులాలు చాకలి, మంగలి, కుమ్మరి, యానాది ఇలాంటి చిన్న కులాలకి ఎక్కడా కూడా మేము జనంగా పరంగానూ లేము, ధనపరంగానూ లేము. కాబట్టి నేను కుమ్మరి కులస్తున్న వాడిని. అయితే మాకు మరి ఈ కుమ్మరి కులంలో ఎంత ధనాకే లేదు, జనాధిక్యత లేదు, ఏదో పని చేసుకుంటూ మేము సాధ్యం. మాకు ఎక్కడా కూడా చట్టసభలో ఈ రోజు నాటికి ఎక్కడా కూడా మా కులం లేదు. అలాగే చట్టసభలో ఎక్కడా కూడా చిన్న కులాలు ఎక్కడా కూడా ప్రాతినిధ్యం వహించట్లా. ఇలాంటి పరిస్థితుల్లో బీసీలో కూడా ఒక ఆవేదన, ఏదో సాధించాలి మనం కూడా ఎందుకు ఉండకూడదు అనేటువంటి రావడంతో ఈ ఉద్యమాలు మీద మనం ముందుకెళ్ళగలుగుతాం. అయితే ముఖ్యంగా ఈ రోజున మహిళలకి 33% కోటా ఇవ్వాలనేటువంటిది ఇక్కడ వైజాగ్లో పెట్టాం, విజయవాడలో పెట్టాం. వైజాగ్లో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని మనం మహిళా అధ్యక్షురాల ద్వారా కేసన్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి నేను కూడా ఉద్యోగస్తుల తరపున వచ్చి ఇక్కడ నా యొక్క వాణిని కూడా వినిపించాను. అయితే మీడియా మిత్రులకి ముందు హృదయపూర్వక నమస్కారాలు. దేశ జనాభాలో
65% పైబడి ఉన్నటువంటి బీసీ వర్గాలకి సమస్త రంగాల్లో అంటే అన్ని రంగాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మా జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలి, ఉద్యోగాల్లో ప్రమోషన్ కల్పించాలి, పదవుల్లో మా వాటా మాకు ఇవ్వాలి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేసిన విధానం అయితే మాత్రం మాకైతే ఎక్కడ కనపట్టలేదు. కేవలంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చేస్తున్నారు తప్ప అన్ని రంగాల్లో బీసీలకి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బీసీల వాటాకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ కనపట్టలేదు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కుల సంఘ నాయకులతో, అన్ని బీసీ సంఘాలతో, అన్ని ప్రజా సంఘాలతో ఒక ఐక్యంగా తీసుకొచ్చి దీని మీద తీవ్ర చట్టంలో కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 33% చట్టసభలో రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు, తీర్మానం చేశారు, కేంద్రానికి పంపించారు. కానీ ఇంతవరకు దానికి అతిగతి లేనటువంటి పరిస్థితి. దాని మీద మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అధ్యయనం చేసి దాన్ని ఫలితాలు సాధించే విధంగా ఆ దిశగా ప్రయాణం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నేను బీసీని అని చెప్పుకుని ఈ దేశానికి 3 సార్లు ప్రధాని అయ్యారు. అయ్యా మోడీ గారు, మీరు ఒక బీసీగా ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో బలహీన బడుగు వర్గాలు, చేతి వృత్తుల వారందరూ కూడా మరి సరైనటువంటి వాళ్ళకి మరి వ్యాపార రంగంలో కానీ, సంక్షేమ పథకాల రంగంలో కానీ ఏ రంగంలో కూడా సరైనటువంటి న్యాయం జరగకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టమని అనేక దఫాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమినల్ని ఇచ్చామని చెప్పి గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు చేస్తా ఉన్నాం. చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పని అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఓబీసీ మరి మహిళా బిల్లుని వాళ్ళ పార్లమెంట్ లో మీరు మరి ప్రారంభించారు, చాలా సంతోషం. కానీ మా ఓబీసీ మహిళా కోట సబ్ ఎంత ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా మీరు చేయకుండా కేవలంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీ 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 అని నినాదం చేస్తున్నారే తప్ప వారికి సమస్త రంగాల్లో అన్ని రంగాల్లో కూడా ఆ జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళ వాటా వాకు చెందేంత వరకు కూడా ఈ ఉద్యమం, ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తాం. నాయకులు ఎన్నికల ముందు వాగ్దానాలు అయితే చేస్తున్నారు. ఎన్నికల వాగ్దానం అధికారం చేజిక్కించుకున్న తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు మరి పూర్తిగా విస్మరించేస్తా ఉన్నారు. అది కరెక్ట్ విధానం కాదు. ప్రజలు తిరగబడే రోజు వచ్చిందంటే ఏ రాజకీయ పార్టీలు కూడా మరి గాల్లో కొట్టుకుపోయే పరిస్థితిని కల్పించుకోకూడదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. గతంలో రాజకీయ పార్టీలు 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉన్నటువంటి విషయం అందరూ కూడా తెలుసు. జాతీయ స్థాయి షెడ్యూల్ తెగలు సంక్షేమ కమిటీ సమావేశం భువనేశ్వర్లో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో రంపచోడవరం శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ మిర్యాల శిరీషాదేవి పాల్గొన్నారు. నేషనల్ స్థాయి కాన్ఫరెన్స్ సమావేశం కావడంతో ఎమ్మెల్యే శిరీషాదేవి ఆంగ్లంలో తనదైన శైలిలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదివాసుల పురోగతిని మెరుగుపరచడం, సామాజిక అభివృద్ధికి దోహదపడడం, రాజకీయ సాధికారతను అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని గిరిజనుల ముద్దుబిడ్డ ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి మిర్యాల శిరీషాదేవి పేర్కొన్నారు. అంతేకాకుండా గిరిజన సంక్షేమ పథకాల పర్యవేక్షణ, శాఖల నివేదికల సమీక్ష, ఫీల్డ్ విజిట్స్, భూమి హక్కుల పరిరక్షణ, విద్యా ఆరోగ్య సదుపాయాల బలోపేతం, ఉపాధి అవకాశాల పెంపు మరియు డిజిటల్ చెరువు వంటి అనేక కార్యక్రమాలను కమిటీ విజయవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే శిరీషాదేవి సభాముఖంగా తెలియజేశారు. This platform gave us the opportunity to share experience, presence, effective policies and deliberates on the contemporary challenges faced by the scheduled tribes across the country. I convey my gratitude to the Honorable Speaker Sir and Chairperson for convening this crucial event and the committee actively Andhra Pradesh. As a chairperson of the Tribal Welfare Committee in the Andhra Pradesh Legislative Assembly, I have been entrusted with the responsibility of working on the economic, social and political empowerment of tribal communities in our states. The community's primary roles included monitoring the implementation of tribal welfare schemes and reviewing the departmental reports and progresses and conducting extensive field meetings in tribal areas and making recommendations to the government of system improvements. Committee functions. Oversight of the constitutional safeguards, Article 15 and 16
and 46 and 44, and monitoring utilization of drivers of tax, CSP and Factor 275 grants, and reviewing the functioning of integrated tribal development agencies ITS, and ensuring implementation of Forest Act, PISA Act, and SC Atrocities Prevention Act, addressing the land alienation and employment of housing issues. Key achievements: first one, strengthening monitoring system and field-based review and focus on the education and health and land right protection and employment generation and digital connectivities. And implementation success. We are proud to state that 78% of the committee's recommendations have been accepted. The implementation by the state government is reflection strong legislative coordination and innovation practice, mandatory field inspection before every committee meeting and public hearing in the agency areas and ensuring people participate, and common committee meeting and dashboard to track implementation progress and committee review on critical issues such as education, land rights, healthcare and social security. And suggestions for the conference was empowerment of the tribal and strengthening of land rights, and a panel discussion for post-COVID development and the challenges in the tribal areas. Sessions: role of legislators in monitoring, prevention of SC/ST atrocities, and conclusion. Through this national platform, we can exchange ideas and learn best practice to strengthen tribal welfare policies. And tribal welfare is not merely statutory obligations; it is a moral responsibilities and share in our constituency. Together, we must strive to provide dignity, development, and justice to our tribal communities. Thank you. Jai Hind, Jai Bharat, Jai Adivasi. Thank you so much. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పాయకరావుపేట నియోజకవర్గంలో వివిధ మండలాల జాతీయ మత్స్యకార సంఘం అధ్యక్షుల ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నక్కపల్లి మండలం అమలాపురం గ్రామానికి ఎరిపిల్లి అప్పల్ రాజును జాతీయ మత్స్యకార సంఘం అధ్యక్షులుగా నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పల్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం అందజేశారు. స్థానిక నూకాలమ్మ ఆలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఎన్నికైన అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మత్స్యకార సమస్యలపై పనిచేయాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన ఏరిపల్లి అప్పల్ రాజును మండలంలోని మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులను ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. జాతీయ మత్స్యకార సంఘం ఏపీ స్టేట్ అధ్యక్షుడు మోసా అప్పల్ రాజు నా పేరు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు 3 మండలాల్లో మండలాధ్యక్ష పదవులు ఇచ్చాము జాతీయ మత్స్యకార సంఘం తరపుని. వీళ్ళందరూ కూడా సక్రంగా మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధితో పని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఈ బాధ్యత చాలా పెద్ద విషయం. ఈ బాధ్యత ప్రకారం ఏ మండలంలో ఏ సమస్య వచ్చినా వీళ్ళు జిల్లా కమిటీలకి, జిల్లా కమిటీ నుంచి మా స్టేట్ కమిటీకి ఈ సమస్యలను ఇచ్చి ఈ పరిష్కారానికి చేయించే వరకు వాళ్ళు కృషి చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యలపైన వీడు తప్పనిసరిగా స్పందించాలి. అలాగే గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలు వేయాలి మండల అధ్యక్షులు. ఈ మండలాల్లో ప్రతి మండలంలో ఈ మత్స్యకార గ్రామాలు ఎన్ని ఉన్నాయో అనేది కూడా, మత్స్యకార గ్రామాల్లో ఎంతమంది మత్స్యకారులు నివసిస్తున్నారు అనేది కూడా మాకు వీళ్ళు తెలియపరచవలసిన పని ఉంది. ఈ లిస్టు పూర్తి చేయాలి. ఇవన్నీ కూడా పూర్తి చేసి మత్స్యకారులకి సేవ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురం గ్రామంలో గ్రంథాలయానికి గ్రంథాలు సమర్పణ. రౌతు లక్ష్మీపురం జిల్లా గ్రంథాలయ సంస్థ, శ్రీకాకుళం సరస్వతి పుస్తక నిక్షిప్త కేంద్రం రౌతు లక్ష్మీపురంలో రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ మాజీ అధ్యక్షులు కామక త్రినాథరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా అతని కుటుంబ సభ్యులు గ్రంథాలయానికి గ్రంథాలు సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రతినిధి అంపోలు మధుబాబు, మాజీ ఎంపీటీసీ గోళ సంజీవరావు, సరస్వతి పుస్తక నిక్షిప్త కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పార్సలి రామరాజు మాట్లాడుతూ త్రినాథరావు రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని అన్నారు. కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో అంపోలు మన్మథరావు, కణితి బాలయ్య, డోళ్ల సాయి ప్రసాద్, కోయబర్తి కోటేశ్వరరావు, నెయ్యిల ప్రవీణ్, నైదాన విష్ణుకుమార్ పాఠకులు పాల్గొన్నారు. ఆయన ఉద్యోగ జీవితమే మనోర్లా ప్రారంభించారు 86. అప్పుడు మనందరికీ గురువు బాలమహేశ్వర గారి దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయ్యారు. మన ఊరు నుండి ప్రమోషన్ మీద బత్తిలు వెళ్ళడం, ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో బీఈడీ అసిస్టెంట్ పనిచేయడం, తర్వాత చివరిగా ప్రధాన ఉపాధ్యాయులుగా చేయడం.
అదొక ఎంఏఓగా రిటైర్ అవ్వడం జరిగింది ఉద్యోగరీత్యా. మరి ఈవేళ మనం ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడంలో ప్రధానమైన పాత్ర ఉన్నటువంటి ఆయన మా గురువు గారు షణ్ముఖరావు గారు, తర్వాత తిరునాథరావు గారు, నేను కలిసి ఇది 2002లో స్థాపించడం జరిగింది. మరి వారిద్దరు కూడా ప్రాణంతో ఉన్నంత వరకు మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ట్రస్ట్ నడిపించడానికి ప్రధాన భూమిక పోషించారు. మరి ఆయన అకాల మరణం తీరం లోటు, అది చిన్న యాక్సిడెంట్ తెలిసి చేసినటువంటి మనం హెల్మెట్ గురించి మాట్లాడుతుంటాం, కానీ ఎవరు హెల్మెట్ అనేది ఉపయోగించారు. ఆయనకు హెల్మెట్ ఉంటే ఏ రకమైనటువంటి ప్రాణహాని ఉండకపోతే దెబ్బలు కూడా తగలవు. చిన్న స్లోగా వెళ్తున్నారు, ఎదురుగా ఆవిడ బండితో వస్తుంది, ఆవిడ ఆలూరు వైపు వెళ్ళడానికి టర్న్ చేస్తున్నారు, ఆవిడ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి ఆవిడ వెళ్ళడానికి, కానీ ఆలూరు అంటే కదా రైట్ సైడే ఉంది ఊరు, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నారు. ఇతను లేకపోతే ఇతను అనుకోండు, ఆవిడ ఆధార్ కార్డు ముందు వెళ్ళిపోతాను అనుకోవడం వల్ల అది సడన్గా ఈయన బ్రేక్ వేయడం, ఆవిడ బ్రేక్ వేసి పడిపోయింది. ఆవిడ రోడ్డు మీద పడకుండా సైడ్కి పడ్డది, ఈ రోడ్ ఎడ్జ్లో పడిపోవడం వల్ల తనకి గాయమవడం, స్పాట్లో ఆయన అయిపోయింది. అంటే మనం హెల్మెట్ అనేది చాలామంది చేస్తున్న తప్పు ఉపయోగించకపోవడమే. అది ఆవిడ హెల్మెట్ ఉంటే ఆయన ప్రాణం పోదు. ఏదైనా పట్టడానికి ఆయన అకాల మరణం మనకి కేరళలోకి. మరి పట్టణ సుందరీకరణతో పాటు లా అండ్ ఆర్డర్పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలు కోరుకునే సుపరిపాలన అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రభుత్వ ఎమ్మెల్యే అనిమల్ దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తునిలో 5వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ అభివృద్ధి పనులను ప్రజా అవసరాలకు అనుగుణంగా చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుకంటి సత్యనారాయణ, మల్ల గణేష్, చైర్పర్సన్ నార్ల భువన సుందరి రత్నాజీ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కూస్మంచి శోభారాణి సత్యనారాయణ, గాంధీ సత్రం చైర్మన్ కుండల రామకృష్ణ, పాలకవర్గ సభ్యులు నంతులూరి శివరామకృష్ణరాజు, కోడూరి శివసురేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంతేపల్లి జానకి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం మండల కేంద్రంలో శుభోదయం కార్యక్రమంలో రేగిటి షణ్ముఖరావుకి ఘనస్వాగతం పలికిన మహిళలు, అధికారం దుర్వినియోగం చేసిన సర్పంచ్ రాజీనామా చేయాలి. శుభోదయం కార్యక్రమంలో పలు సమస్యలు గుర్తించిన రేగిటి పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న నేతాజీ నగర్, బాలాజీ నగర్ 1వ వీధి, హౌసింగ్ బోర్డు కాలనీ, కోర్టు జంక్షన్ తదితర ప్రాంతాల్లో రేగటి షణ్ముఖరావు ఆధ్వర్యంలో నిర్వహించిన శుభోదయం కార్యక్రమంలో పాల్గొని సందర్శించిన వీధుల్లో పారిశుధ్య సమస్యలు, రోడ్ల సమస్యలు గుర్తించారు. అనంతరం ఆ ప్రాంత ప్రజలకు వారి సమస్యలను పంచాయతీ దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మేజర్ పంచాయతీలో ఉన్న పంచాయతీ భవనం కూల్చి అన్నా క్యాంటీన్ నిర్మాణంపై రేగటి షణ్ముఖరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేసిన సర్పంచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఐ శివాజీరెడ్డి, ఎంవీఆర్ మూర్తి, ఎస్పీ మిశ్రో, కొంజాడ బాబురావు, గేదెల రామారావు, ఎడ్ల గోవిందరావు, రిటైర్డ్ ఆర్మీ రామారావు, ప్రధాన్ చిన్నారావు, గోర్లె ప్రభాకర్, ప్రకాష్, వివి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే ప్లేస్లో అన్నా క్యాంటీన్ పెడుతున్నారు. అన్నా క్యాంటీన్ అయితే మేము వ్యతిరేకం కాదు. భవిష్యత్తులో పాతపట్నం అనేది నగరపాలక సంస్థ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అప్పుడు మనకి స్టాఫ్ కోసం కానీ ప్రజల మంచి చెడ్డలు చూడడానికి కానీ మనకు తప్పనిసరిగా ఒక పెద్ద బంగ్లా లాంటిది మనకు అవసరం. ఈరోజు పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి ప్లేస్ని మన సర్పంచ్ గారు ఆయన తీర్మానం పెట్టి ఎలా తీర్మానం పెట్టాడు, ప్రజలకు సంబంధించినటువంటిది మీరు ఎలా తీర్మానం పెట్టారు, దాన్ని అయితే మేము ఖండిస్తున్నాం. సర్పంచ్ గారు తక్షణమే మేము ఈ వెర్షన్ కాదు, మా అభిమతము, నేనే కాదు ప్రజల అభిమతము, నా తోటి స్నేహితుల అభిమతం, మా అందరితో ఆలోచన ఒకటే, గౌరవనీయులైన సర్పంచ్ గారు గౌరవంగా మీ పదవి నుండి మీరు తప్పుకోవాలి. మీరు చేసిన తప్పుకి ఇదైతే నేను డిమాండ్ చేస్తాను. సర్పంచ్ గారు మీ పదవి నుండి తప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు పదవి నుండి తప్పు చేశారు.
చాలా పొరపాటు చేశారు. ఇది ఒకసారి మీరు మనస్ఫూర్తిగా మీరు మనసు పెట్టి మీరు ఆలోచించాలి. మీరు తప్పు చేశారా చేయలేదన్నది ఆలోచించాల్సిన బాధ్యత మీకు ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఏ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి స్టాల్స్ను సందర్శించి చీరలను పరిశీలించారు. స్టాల్స్లోని వీవర్స్తో చేనేత చీరల వివరాలు అడిగి తెలుసుకున్న కేశినేని జానకి లక్ష్మి ఈ సందర్భంగా కేశినేని జానకి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ చేనేత వస్త్రాలు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, మహిళలకు చీరలంటే ఎంతో మక్కువ అని, ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన అన్ని రకాల ఐటమ్స్ ఎంతో బాగున్నాయని, చేనేత వస్త్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ప్రజలు షాపింగ్ చేసి ఎగ్జిబిషన్ ఆదరించాలని, నేటి నుండి 3 రోజుల పాటు ప్రదర్శన ఉంటుందని, చేనేత పరిశ్రమ మన జాతీయ సంపద అని, చేనేత వస్త్రాలను ధరించడం వల్ల ఆరోగ్యంతో పాటు మన కళను ప్రోత్సహించినట్లు ఉంటుందన్నారు. చేనేత మన జీవితాల్లో ప్రవేశించిన కార్మికులు మన యొక్క వాళ్ళ నైపుణ్యాన్ని చీరల్లో నేసి మనకి చెప్తూ ఉంటారు. ఇది మన కళకి ప్రతిబింబమే కాకుండా మన సాంప్రదాయం కూడా. ఎందుకంటే మన పెళ్ళిళ్ళకి దేనికైనా మన చీరలు ఇప్పుడు కంచి చీరలని, ఉప్పాడ చీరలని అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటామండి. ఇక్కడైతే అందరూ వీడియోస్ అది కూడా వచ్చారు. 2-3 స్టాల్స్ చూడటం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. కొత్త కొత్త డిజైన్స్ అవి వచ్చినాయి. అందరూ ఈ 31 ఈ 3 రోజులు ఇక్కడ స్టాల్స్ ఉంటాయండి. అందరూ వచ్చి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దసరా, దీపావళి, మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. అంతేకాకుండా ఇప్పుడు మనం చేనేత అన్నది మనకి పూర్వ తరాల నుంచి వచ్చిందండి. మనము ఆ చీరలన్నీ వాళ్ళంతో కష్టపడి నేస్తారు. ఒక్కొక్క చీర నేయడానికి 4 రోజులు కూడా పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. సో మనం అవన్నీ కొనుక్కుంటేనే కదండి వాళ్ళకి మళ్ళీ ఆధారం అంటూ ఉంటుంది. వాళ్ళకి కళలు మళ్ళీ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉంటుంది. మనకి నచ్చిన డిజైన్స్ కూడా కొంతమంది నేస్తామని చెప్పారు. కలెక్షన్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుక్కుని చేనేత కార్మికులకి అందరికీ చేయూత ఇవ్వాలని కోరుకుంటూ నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తెలుగుదేశం కార్యకర్తల సమావేశం పార్టీ అధ్యక్షుడు నందిపల్లి రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త బూతుల వారీగా ఓటర్ జాబితాను సరిచేసుకోవాలని అన్నారు. గత వైసీపీ పాలనలో అనేక పొరపాట్లు చోటు చేసుకున్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత పంచాయతీ ఎలక్షన్లో ఏ రకంగా వార్డులు డివిజన్ అయింది, వాటి మీద కూడా దృష్టి పెడితేనే స్థానిక ఎలక్షన్స్ మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఎక్కడ అస్థిరత మాత్రం కొద్దిగా ఈ 6 నెలలు అంటే యాక్చువల్గా మార్చి 3 నెలలు ముందన్నా జరగచ్చు, లేకపోతే ఏప్రిల్, మే 2 నెలల తర్వాత జరగచ్చు. మన సార్ కూడా అక్కడ కూడా డిస్కషన్ వచ్చింది. అంచేత అవి మనంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ లిస్టులు రెడీ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా ఇంకా సేఫ్ చాలా మంది ఉన్నాయి. మన అన్న వాళ్ళందరికీ కూడా మీరు చేసినట్లయితే రేపు మనకి చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి వాటర్ లిస్ట్ వచ్చినట్టు మీకు నేను చెప్తాను. ప్రతి పంచాయతీలో మనం ఫస్ట్ వాటర్ లిస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో డివైడ్ అయ్యే మొత్తం టాప్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ టాప్ లిస్ట్ వచ్చినప్పుడు 1 నుండి 20 మన పంచాయతీ కింద మేము డివైడ్ చేసుకోవచ్చు. ఎన్నివాళ్ళు కాబట్టి రిజర్వేషన్లు ఏదైనా మనందరం కలిపి రిజర్వేషన్ అయినా ఏదైనా మనందరం కలిపి పనిచేయాలి. కాబట్టి ఎక్కడ కూడా ఏ పంచాయతీలో కూడా గొడవలు లేకుండా అందరం కలిసిమెలిసి, ఎందుకంటే అధికారులు ఉన్నారు కాబట్టి మన మాట వింటారు. గవర్నమెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ మనం ఓట్లు వేస్తారు. మళ్ళీ మనం గొడవలు ఈజీగా అవతల. వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో గల భారతీయ కన్వెన్షన్ వద్ద జరిగిన స్త్రీ శక్తి కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి అనితతో పాటు డిఆర్డీఏ పీడీ సత్యదేవి, జిల్లా ఫిషరీస్ అధికారి విజయ, సిడిపిఓ శ్రీవిద్య పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ తాను మహిళా పక్షపాతిని, మహిళలు తన అభిమానులు కాదు, తన అక్క చెల్లెలని అన్నారు. చాలా పార్టీలు వస్తాయి పోతాయి, చరిత్రలో నిలిచిపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ రామారావు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడని, నా తెలుగు ఇంటి ఆడపడుచులు అని ఆప్యాయంగా పలకరించేవారని మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారంటే ఎన్టీ రామారావు కారణమని అన్నారు. ఉచిత బస్సు మహిళలకు ఎంతో ఉపయోగం, మహిళలు అంటేనే శక్తి అని అన్నారు. అనంతరం వేంపాడు టోల్ ప్లాజా నుండి
అడ్డ రోడ్డు వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అనకాపల్లి ప్రెస్ క్లబ్ లో నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్ సాంచా మాల మహానాడు డాక్టర్ రత్నాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్తం మోడీ బీజేపీ కుట్ర, ఈ కుట్రలో భాగస్వామి చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గంపై పగబట్టేసి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన వేసుకుని నడిపిస్తున్నాడు. రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయి. దళితులను, ముఖ్యంగా మాలలను హోల్సేల్గా వాడుకుంటున్నటువంటి హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం నోరు మెదపకపోవడం, ఈనాటికి తన స్టాండ్ ఏంటో చెప్పకపోవడం అత్యంత బాధాకరం. కార్యక్రమంలో కొత్తపల్లి శ్రీనివాస్, ఆంగులూరు ఈశ్వర, రేపాక మధుబాబు, బొల్మి వినోద్ కుమార్, షేక్ జిలానీ, టి సుబ్బారావు, నెల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అంబేద్కర్, ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలి, ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలి, ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలి, ఎస్సీ వర్గీకరణ వెంటనే దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ కేవలం 100లో 4కి బెనిఫిట్ జరుగుతూ ఉంది. మొత్తం ఎస్సీలందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎస్సీ 59 కులాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా 11 ఎస్సీ కులాలు ఉన్నాయి. మాకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ వల్ల 100లో 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్ని, ఈ సీట్స్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారు. మోడీ గారు అయితే ఈ 100లో 4కి ఇచ్చే ఈ సీట్లను దేశవ్యాప్తమైనటువంటి 1100 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారు. మరి ఇది ఎలా సాధ్యం? ఇచ్చేదే ఎంగిలి మిత్రులు అయితే దీంట్లో ఓటాల పేరుతో పంచడం ఏంటి? ఈ సబ్ క్లాసిఫికేషన్ ఏంటి? ఇది టోటల్గా ఒక మాలలకే కదా అన్యాయం జరిగేది. తెలుగు రాష్ట్రాల్లోనే అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాల్లో ప్రతి డెవలప్ అయినటువంటి ఎస్సీ కులాన్ని పాతాళానికి తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఇది కుదరదు. ఇసే రద్దు చేయాలి, దీన్ని రద్దు చేయాల్సిందనేది మా పాలన. ఎందుకంటే మాకు ఇచ్చేది జస్ట్ పీనట్స్, అంటే 100లో 4కే. ఈ 100లో 4కి ఇచ్చే సీట్ని దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 కులాలకు సమంగా ఎలా పంచుతారు? అదే ఎస్సీ వర్గీకరణ అంటే. ఇదేం పూర్తని అడుగుతున్నాం. అది వాళ్ళకి మురలేదా, మెడకాయ తలకాయ లేదా, లేకపోతే మేము చేతగాను అనేది ప్రశ్న. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాల్లో చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో పలు సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కలవరపు నగేష్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ కుక్కలు విపరీతంగా ఉన్నాయని, అవి ఎక్కడ గాయపరుస్తాయనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారని, వాటి నియంత్రణకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కమిషనర్ కనకారావును, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ను ప్రశ్నించారు. అలాగే పశువులు కూడా రోడ్లపై తిరుగుతూ వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు, ప్రమాదాలు కలిగిస్తున్నాయని అన్నారు. దీనిపై కమిషనర్ కనకారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ వివరణ ఇచ్చారు. కుళాయి పనులు, డబుల్ ఎంట్రీలు, అస్తవ్యస్త పారిశుధ్యం తదితర సమస్యలను సరిదిద్దాలని 4-5 మీటింగ్ల నుంచి చెప్తూ ఉన్నా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని సంబంధిత విభాగ అధికారులపై కౌన్సిలర్లు సామరాతు లలిత, కోళ్ల బంగారబాబు, బోనాసుల శివ ఆగ్రహం చెందారు. లైసెన్స్ పొందుటకు ప్రతిపాదించబడిన రుసుములను ప్రతిపాదిత రుసుములను గాయపరిచి కాకినాడ జిల్లా అసాధారణ రాజపత్రం. గౌరవ చైర్పర్సన్ గారికి నమస్కారం. సార్ ఇప్పుడు రికార్డ్స్ చదివే కదా, అవి ఏమైనా అభ్యర్థులు ఉన్నాయి కదా. 15 రోజులు అనగా ఈ పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో గల అన్ని 15 వార్డు సచివాలయం ఒక్క మిరపకాయల మీద కాదండి, మొత్తం 30 వార్డులు విచ్చలవిడిగా కుక్కలు చాలా వేరే వ్యవహారం చేస్తున్నాయి. దాని మీద మన సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని మీద మనకి మున్సిపాలిటీ మీద ఎటువంటి స్పందన కనిపించట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా భయపడుతున్నారండి ఆ కుక్కలు చూసి. ఎందుకంటే 5 నెలల క్రితం పట్టించేస్తున్నామండి, ఇంజక్షన్స్ చేస్తున్నామండి అన్నారు. ఒక్కసారి వాటిలో ఒకసారి 5-6 కుక్కలు పంపించారండి అంతే. ఒకసారి జరిగింది అది కూడా. మొత్తం ఊరంతా ఇదే పరిస్థితి అండి. కుక్కలతో పాటు ఆవులు కూడా మొత్తం రోడ్లన్నీ కూడా ఆవులండి. అది పేరైన వల్ల బండ్ల మీద వెళ్ళే వాళ్ళు స్కిడ్ అయిపోయి కింద పడిపోయి యాక్సిడెంట్ జరుగుతాయి సార్. మొన్న సేతగిరి రాష్ట్రంలో ఒక మాస్టర్ పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయిందండి. హౌసులు కూడా చూస్తున్న దాఖలాలు ఎక్కడ లేవండి. మీరు చెప్తున్నారు ఇప్పుడు 300 చంద్ర పట్టుకున్నా అని ఆపరేషన్ చేయించాం.
చేంజ్ ఏం చేశారండి అది మళ్ళీ తీసుకొచ్చి ఆపరేషన్లోనే వదిలిపెట్టారు. ఏ ఏజెన్సీ ఎక్కడ అడిగిందో అక్కడ ఎక్కడైనా వదిలేస్తే ఎక్కడైనా పోవడానికి అవకాశం ఉంటుంది. తీసుకొచ్చి మళ్ళీ జనావాసం మధ్య పెడుతున్నా ఉంటారు అక్కడ. కానీ ఆ కుక్కనే పిల్లలు పెడుతున్నాయో లేదో తర్వాత విషయం. ప్రస్తుతానికి కలిసి జనం చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. ప్రాణహాని కలుగుతుంది వాటి వల్ల. చాలా దారుణంగా ఉన్నాయి కుక్కల పరిస్థితి. చాలా దారుణంగా వచ్చారు. మొత్తం ఊరంతా ఎన్ని కుక్కలు పెట్టేస్తారు ఇప్పటికి. మొత్తం అవసరాలతో సంక్రాంతి వేసుకున్నారు. కట్టిన తర్వాత మీరు చూపించి ఈ వారం వస్తున్నారండి. ఆపరేషన్ చేశారా ఇంజక్షన్ చేశారా లేదా ఎవరు చూస్తున్నారు చెప్పండి. అది ఎవరికైనా ఏమైనా ఉందా? అదే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? పడుతున్నారంటే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎన్ని పెట్టారో కూడా తెలియదు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అప్పీల్ డైరెక్షన్స్ కూడా ప్రతి ఒక్కటి ఆపరేషన్ చేసి ఎక్కడ ఉండాలి కాణిపాకం వరసిద్ధి వినాయకునికి పట్టు వస్త్రాల సమర్పణ. బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయకునికి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి పట్టు వస్త్రాల సమర్పణ చేశారు. ఈ రోజు ఉదయం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక, ప్రధాన అర్చకులు ఏలా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వినాయకునికి వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచుల కిషోర్ విజయవాడ నుండి వచ్చిన బృందాన్ని మేళతాళాలతో స్వాగతించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కె గంగాధర్, వైదిక కమిటీ సభ్యులు శ్రీధర్ శర్మ, దేవస్థాన అర్చకులు ఆర్ శ్రీనివాస్ శాస్త్రి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. పెన్షన్లు కూడమి ప్రభుత్వం తొలగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మొద్దని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెన్షన్లపై స్త్రీ శక్తి పథకంపై వివరాలు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జ సతీష్, కొండపూడి ప్రకాష్, సకుమల్లా గంగాధర్, సోము సత్యబాబు, నామ దొరబాబు, కొరప్రోలు శ్రీను, సూరవరపు సుబ్బారావు, మొల్లి నాగ, మరడిరాజు, పిల్లి చిన్న, గాది రాజ్బాబు, నాగార్జున, వరద సత్యబాబు, కరుణాసుల రాజా, గౌతి చక్రం, సత్యబాబు, కొర్రెల సత్యబాబు, ఎరంశెట్టి శ్రీను, గొడుగు సూరిబాబు, నూతటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తప్పుడు ప్రాపగండతో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు తీసేస్తున్నారని చెప్పి ఒక విష ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అది తప్పది. ఎంచేదంటే మీ యొక్క కార్యకర్తల, వైసీపీ కార్యకర్తలు తప్పుడు ధృవపత్రాలతో తీసుకున్న పెన్షన్లు ఏమన్నా అవే వెరిఫై చేస్తున్నారు. దివ్యాంగులు కానీ ఇవన్నీ వెరిఫికేషన్ అన్నది కరెక్ట్గా జరుగుతుంది, అందులో తేడా లేదు. అర్హులైన ప్రతి ఒక్కరింటికి కూడా ఇస్తానన్న పెన్షన్ ఏదైతే ఉందో 4,000 వస్తే వికలాంగుడికి ఏదైతే మనం ఇస్తున్నామో ఆ అమౌంట్ 14,000, 15,000 ఎలా ఉన్నాయో ఆ సంబంధించిన అర్హతను బట్టి అవి వస్తాయి. అంతేగాని ఈ తప్పుడు ప్రాపగండలు చేయడం కరెక్ట్ కాదు, విషప్రచారం అని చెప్పి తెలియజేస్తూ అందులో భాగంగా కొన్ని వెరిఫికేషన్ అయినవి రేపిస్తూ ఉన్నారు. అంచేత దీంట్లో కూటమికి సంబంధించిన పార్టీ కార్యకర్తలందరూ కూడా గ్రామాల్లో పాల్గొని డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఆదేశాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 95లో 75 ఇచ్చారు. 14లో 1000 చేశారు. దివ్యాంగులకు 1500. 2018లో చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చారు. 14, 19లో 2000 ఇచ్చారు. మరి ఏదైతే 19, 24లో 1000 పెంచి 5 సంవత్సరాల్లో 250 చొప్పున డివిజన్ చేసి ఇచ్చారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తున్నారు. దీన్ని బట్టి పేదవాళ్ళ పక్షం, పెద్దవాళ్ళ పక్షం ఎవరున్నారన్నది ప్రజలు అర్థం చేసుకుంటారు. అంచేత
ప్రతి ఒక్కరికి వస్తే ఎవరు ఆధారపడవలసిన పని లేదు. సిస్టమేటిక్గా మీకు సదరన్ అంటే సదరనం, ఏజ్ సర్టిఫికేట్ అన్నీ మెన్షన్ చేసి పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని తెలియజేస్తూ, మరి స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి 1942 కోట్లు బడ్జెట్ని పడతా ఉంది. నిజానికి ప్రభుత్వం ఆర్టీసీకి పేమెంట్ చేయాలి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే స్త్రీలని ఆర్థికంగా నిలబెట్టాలి ఆడపడుచులని ఒక సదుద్దేశంతో ఈ స్త్రీ శక్తి పథకం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానంటే 1942 కోట్ల రూపాయలు మరి ఈరోజు మహిళలకి ఆదా అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 85% బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయొచ్చు. ఎక్కడికైనా సరే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే మనం 84% బస్సుల్లో మనం ప్రయాణం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకేమో వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘానికి ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 25 లక్షల రుణాలు ఇచ్చి ఆ ఆడపడుచులందరినీ కూడా ఆర్థికంగా నిలబెట్టే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా అలాగే మహిళలకి ఇటు తిరుపతి వెళ్ళడానికి కానీ, సింహాచలం ఘాట్ రోడ్లో కానీ, దేవాలయాలకు కానీ వెళ్ళి ఉచిత బస్సులు అన్నింటిలో కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. మహిళలకి 100% ఉన్న ఆర్టీసీ బస్సుల్లో 74% ఉన్న 5 రకాల బస్సుల్లో అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఘాట్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో 39 ఘాట్ రోడ్స్లో కూడా మరి మహిళలకి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. ఒక ఆధార్ కార్డు నెంబర్ చూపించుకుని స్త్రీశక్తి పథకం అన్నది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం. మరి దీని మా పిఠాపురం నియోజకవర్గ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతూ ఉన్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం కమలంపాలెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 140 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సందర్భంగా డాక్టర్ చిన్నబిల్లి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లైనా గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు తప్పడం లేదు. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే అంబులెన్స్లు ఉండవు, రోడ్డు మార్గం అసలే ఉండదు. నిండు గర్భిణి అయినా, పసిపాప అయినా, పండు ముసలి అయినా అత్యవసరం వైద్యానికి తరలించడానికి డోలీ వీధెక్కుతుంది. గిరిజనుల ఓట్లపై ఉన్న శ్రద్ధ వారి అభివృద్ధిపై లేదని చెప్పడానికి నిత్యం జరుగుతున్న డోలీ యానం కంటే నగ్న సాక్ష్యాలు ఇంకేముంటాయని ఆయన అన్నారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమశెట్టి, జేబీ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ షామ్యూ రాజు, సింహాచలం విలియం షేక్స్పియర్, ప్రసాదరావు, పల్లా శ్రీనురాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. 79 ఏళ్ళైనా గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు తప్పడం లేదు. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే అంబులెన్స్ ఉండదు, రోడ్డు మార్గం అసలే ఉండదు. నిండు గర్భిణి అయినా, పసిపాప అయినా, పండు ముసలి అయినా అత్యవసర వైద్యానికి తరలించడానికి డోలీలే దిక్కవుతున్నాయి. గిరిజన ఓట్లపై ఉన్న శ్రద్ధ వారి అభివృద్ధిపై లేదని చెప్పడానికి నిత్యం జరుగుతున్న ఈ డోలీ యానం కంటే నగ్న సత్యాలు ఇంకేముంటాయి? బీజేపీ రకరకాల పేర్లతో గిరిజన ప్రాంతాల్లో మతోన్మాదం చూపించే ప్రణాళిక మీద ఎక్కువ శ్రద్ధ చూపుతోంది తప్ప గిరిజనుల విద్య, వైద్యం, ఆరోగ్యం గురించి, కనీస సదుపాయాల కల్పన గురించి పట్టించుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలకే పరిమితం కాకుండా గట్టి చేతలు చేపడితేనే మన్యానికి డోలీ మూతల వెతలు తప్పుతాయి. అందుచేత
పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ అండగా ఉంటుందన్న హోంమంత్రి. అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన వంగలపూడి అనిత. 14 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు చేసి అప్పుల ఆంధ్రాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి. ప్రతిపక్షంలో ప్రశ్నించిన జనసేన పార్టీ పాలక పక్షంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్న రాజా. బీసీ సామాజిక వర్గం సామాజిక హక్కుల సాధనకై విశాఖలో ఉద్యమ బాట చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం బీసీలకు అందాల్సిన సహకారాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగిన నేతలు. జాతీయ స్థాయి షెడ్యూల్ తెగలు సంక్షేమ కమిటీ సమావేశం భువనేశ్వర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రంపచోడవరం ఎమ్మెల్యే ఆదివాసుల పురోగతిని మెరుగుపరచడం సామాజిక అభివృద్ధికై శిరీషాదేవి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాడ న్యూస్.